నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పేరుకు మాత్రం మనది విశ్వనగరం, ద మోస్ట్ అఫోర్డబుల్ సిటీ ఇన్ ద కంట్రీ అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ ఆ గొప్పలన్నీ ఒక్క 4 చినుకులు పడే వరకే. ఒక్కసారి గట్టిగా 4 చినుకులు పడితే చాలు మన నగరం బండారం బయటపడిపోతుంది. ఇప్పుడు కూడా అక్షరాల అదే జరిగింది. వేకువజామున కురిసిన వర్షానికి విశ్వనగరం కాస్త మహాసాగరంగా మారిపోయింది. తెల్లారేసరికి హైదరాబాద్ నగరం నరకంగా మారిపోయింది. రోడ్లన్నీ ఒక్కసారిగా జల సాగరాలైపోయాయి. ఎక్కడ రోడ్డుందో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి. వేకోజాము నుంచి కురుస్తున్న వర్షానికి నగరమే నీట మునిగింది. కేవలం 3 గంటల్లో ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఒక్కసారిగా కురిసిన వర్షాన్ని తట్టుకోలేకపోయిన నగరం పూర్తిగా నీట మునిగింది. చాలా ప్రాంతాల్లో ఉదయాన్నే లేచేసరికి తమ అపార్ట్మెంట్లన్నీ నీటితో నిండిపోయి కనిపించాయి. ఉదయాన్నే ఉద్యోగం కోసం రోడ్డెక్కిన నగర జీవికి నరకమే ఎదురైంది. భారీ ట్రాఫిక్ జామ్లతో రోడ్లన్నీ స్వాగతం పలికాయి. 1 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి కూడా గంటకు పైగా సమయం పట్టింది. నాగల్ నుండి 4 అవర్స్ పట్టిందండి. అక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి. అక్కడ వాటర్ ఉన్నాయి. అటు వెళ్ళడానికి రావట్లేదు బైకులు. అందువల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. 3 అవర్స్ అయింది. మేము 3 గంటలు అయింది. 11 గంటలకు బయలుదేరినాం ఉప్పల్ రింగ్ రోడ్. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముషీరాబాద్ లో బోలక్పూర్ లో ఓ పురాతన ఇంటి స్లాబ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నిద్రిస్తున్న తల్లితో సహా 2 కూతుళ్లు శిథిలాల కింద చిక్కుకొని చనిపోయారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీసి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ముగ్గురితో పాటు మంతపూర్లో గోడ కూలిన ఘటనలో మరో 4 మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఉదయాన్నే కురిసిన భారీ వాన 7గురిని బలి తీసుకుంది. అలా చుట్టాల వాళ్ళకి మాకు సాయం చేయాలి. ఏందిన్నా ఎన్ని రోజులకు మాకు సాయం చేయాలి. మీరు ఇక్కడనే ఉండాలి. మేము సాయం చేయకపోతే ఈ బిల్డింగ్ కిందనే ఊడిచిపెడతాం. మేమైతే అక్కడ తీసుకుపోం. మొత్తంగా నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ లో నీరు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో లోయర్ ట్యాంక్ బండ్ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి కిందికి నీటిని విడుదల చేశారు. ఇక బాపూజీ నగర్ లో కూడా చెరువుకు గండిపడ్డంతో రోడ్లపైకి వరద నీరు చేరుకొని భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జంట నగరాల్లో అన్ని ప్రాంతాల్లోనూ వర్షం ముంచెత్తింది. అంబర్పేట, సికింద్రాబాద్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. అంబర్పేటలో అత్యధికంగా 11.8 సెంటీమీటర్ల వర్షం కురియగా మేరేట్పల్లిలో 1 సెంటీమీటర్ వరకు వర్షం కురిసింది. ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీగా అతి తక్కువ సమయంలో వర్షం కురిసింది. నగరంలో ఒక్కో ప్రాంతాన్ని వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ ఏరులై పారుతుంటే నడవడానికి ఇబ్బంది పడ్డారు ప్రజలు. కొన్ని అపార్ట్మెంట్స్ లోనికి తెల్లారేసరికి నీళ్లు చేరడంతో కార్లను బయటకు లాగడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే కురిసిన వర్షంతో నగరమంతా నీట మునిగిపోయింది. వాన దెబ్బకు స్కూళ్లన్నింటికీ సెలవులు ప్రకటించారు. మరోపక్క ఆఫీసులకు వెళ్లే వాళ్లకు వరద చుక్కలు చూపించింది. ఫుల్ ట్రాఫిక్ అయితే కాచిగూడ నుంచి వస్తుంటే మొత్తం వెనుక వాటర్ వెళ్ళిపోయినాయి. మొత్తం బండి కూడా ఆఫ్ అయిపోయింది. అక్కడ ఎవరు ట్రాఫిక్ వాళ్ళు ఎవ్వరు లేరు. మొత్తం
బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసినాయి, ఇంత పైకి వచ్చేసినాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది కదా, ఆ క్వార్టర్స్లో మొత్తం డౌన్ ఉంది, అది మొత్తం రోడ్డు, ఆ మొత్తం వాటర్ వచ్చేసినాయి. ప్రాబ్లం అవుతుంది. కనీసం అంటే ఎవరైనా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా రంగంలో దిగారా, పోలీసులు ఏమైనా చేస్తున్నారు దీనికి సంబంధించిన వాటర్? లేరు, అక్కడ లేరు. ఆల్రెడీ 2 కిలోమీటర్స్ మొత్తం ఆ స్ట్రెచ్ మొత్తం స్ట్రక్ అప్ అయిపోయింది, అక్కడైతే ఎవరు లేరు. ఇప్పుడు పంజాగుట్టలో చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ చూడు అక్కడ మాన్యువల్స్ తెరిసే ఉన్నాయి. నీళ్ళన్నీ ఎక్కడో కానీ కరెక్ట్గా పోవట్లేదు, ఇక్కడిక్కడనే తిరుగుతున్నాయి నీళ్ళని. ఇట్లా ఉంటే మళ్ళీ ప్రజలు ఎట్లా వెళ్తారు, ఏం చేస్తారు, ఆఫీసులకు ఎట్లా వెళ్ళాలి, మున్సిపల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు ఎవరు కూడా. ఇప్పటికీ పంజాగుట్టలో ఎన్నో జరిగినాయి సంఘటనలు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే రొటేట్ అవుతాయి. కాబట్టి దీని మీద గవర్నమెంట్ కొంచెం దృష్టి సాధించి ఏదైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, కానీ ఏం చేస్తున్నారు? ఇంత ట్రాఫిక్ జామ్ అయినా ఎక్కడున్నారు జిహెచ్ఎంసీ అధికారులు? ఎవరు కూడా లేరు, ఇక్కడ ఎవరు కూడా రాలేదు. పొద్దు నుంచి ఇదే పరిస్థితి. ఉదయం మొదలైన ట్రాఫిక్ జామ్ చాలా చోట్ల మధ్యాహ్నం వరకు క్లియర్ కాలేదు. అమీర్పేట, పంజాగుట్ట, మలక్పేట, నల్గొండ చౌరస్తా, బేగంపేట వంటి ప్రధాన రహదారుల్లో సాయంత్రమైన ట్రాఫిక్ పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. వాహనాలన్నీ అదే రేంజ్లో నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. మొత్తంగా సిటీలో కురిసిన కుంభవృష్టి నగరాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసేసి నగరవాసులకు నరకం చూపించింది. మనది విశ్వనగరమా, విశ్వ నరకమా, భాగ్యనగరమా, అభాగ్యనగరమా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.